नाबिल्लगोत्रोद्भवस्यां विश्वनाथजमुना नामधेयस्यां सुधीन्द्रास्वादी नाम्नीं देवांश नामधेयस्यां सह कुटुम्बान्ततः पुनगशिलगोत्रोद्भवस्यां साईशेखर नामधेयस्यां सुमा नाम्नीं अनिस्साई नामधेयस्या सह कुटुंबानां ततः अंते नाम ममानि नमस्कारं చేసుకోండి सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्य वीर्याभिजयारोग्येन्द्रमार्धकाममुक्ष चतुर्विध फलपुरुषाद सिद्ध्यर्थं ब्रह्मः पुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्ष वीक्षण प्रसाद सिद्धिरस्तु ताकि नमस्कारं చేసుకోండి आनंदकर्पूर दिव्य मंगल नीराजनं दर्शयामि। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य नाबिल्ल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु रामचंद्रप्प सुरपूर नामधेयस्य सुशीलाभाई सुरपूर नामधेयस्य अम्मा नान्ननादुल पुण्यक्षेत्र सन्निधौ పెద్దల పితృదేవతల జ్ఞాపకార్థ సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే। ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి। ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః। ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి। 3 సార్లు నీళ్లు చూయించండి। పాదయో చెంచాతోటి చూయించండి। पादयो पाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। मुखयो आचमनीयं शुद्धोदकं समर्पयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। वस्त्रं समर्पयामि। ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 20 తారీఖు 9వ నెల 2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు నాబిల్ల గోత్రోభవస్యులు కీర్తియశులు రామచంద్రప్ప సురపూర్ గారు సుశీలాబాయి గార్ల జ్ఞాపకార్థ సందర్భంగా పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు జమునా రాణి గారు మరియు మనవడు మనవరాలు సుధీంద్ర గారు స్వాతి గారు దేవాంశు గారు వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు వారి యొక్క పెద్దల ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి। నా పేరు విశ్వనాథ్ సుర్పూర్। అన్నదానం చేయాలంటని చేస్తే పితృపక్షులది ఆశీర్వాదం వస్తుందంటని పితృదేవతది ఆశీర్వాదం వస్తుందని ఒక భావన నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అందరు కలిసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము। టోటలీ అన్బిలీవబుల్ ఉంది। అందుకే అన్ని ఫ్లోర్స్ మేము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ కూడా విజిట్ చేశాము। అన్ని మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది। 24/7 సర్వీసెస్ ఉన్నవి। ఏమైనా రెఫరెన్స్ కేసెస్ ఉంటే ఇక్కడి నుంచి
నల్గొండ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ ఎర్రగడ్డ హాస్పిటల్స్ కానీ అక్కడికంతా పంపిస్తామంటని చెప్పారు. ఇవన్నీ చేంజెస్ చూస్తే చాలా వండర్ఫుల్ ఉంది. శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్. మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.